పూర్వకి స్వాగతం. నేను చాలా ఇంపార్టెంట్ చూసాం మనం. ఏమిటాయంటే ఆసనాలని యోగా అనగానే ఆసనాలు అనుకుంటారు అందరూ. ఈ ఆసనాల యొక్క పర్పస్ ఏంటి? వీటి యొక్క పర్పస్ ఏంటి? నేను ఇంత ఒక్కరు టింకరగా ఇంత క్లిష్టమైన సంక్లిష్టమైన ఆసనం వేయగలను, మిగతా వేయలేను అని ఆహం పెంచుకోవడానిక, లేదా ఈ పర్టికులర్ ఆసనంలో నేను ఎక్కువసేపు కూర్చోగలను గొప్పలు చెప్పుకోవడానిక, లేదా ఆసనం వేయటం వల్ల పర్టికులర్ రోగాన్ని నయం చేసుకోవడానిక, ఏంటి బేసిక్ పర్పస్ ఏమిటి? సో ప్రధాన పర్పస్ ఫోల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక ఆసనం వేసామంటే 4 ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీ మీద. ఫస్ట్ ఎఫెక్ట్ ఏమిటి? రెమిడిఫైయింగ్ సర్టెన్ ఫిజికల్ ఎలిమెంట్స్. కొన్ని ఫిజికల్ ఎలిమెంట్స్ రెమిడిఫైయింగ్ జరుగుతుంది. జనరల్గా ఏంటంటే నాట్స్ ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, రిఫైనింగ్ ఎక్సర్సైజ్ చెప్తున్నాం. మన ఎనర్జీ బాడీలో ఎనర్జీ ఛానల్స్ లో కొన్ని చిక్కుముళ్ళుగా ఉంటాయి. దీనికి కాన్స్టెంట్ గా మనం రకరకాల ఎమోషనల్ స్టేట్ లోకి వెళ్తుంటాం వస్తుంటాం. డైలీ ఇంటరాక్షన్ విత్ వరల్డ్ తో, ప్రపంచంతో మనం ఇంటరాక్షన్ అవుతున్నప్పుడల్లా మనం రకరకాల ఉద్వేగాలు అవుతుంటాం. ఉద్వేగం లోన్ అవడం వల్ల ఎనర్జీ ఛానల్స్ లో కొన్ని నోట్స్ ఫామ్ అవుతాయి. ఎనర్జీ మూవ్మెంట్ బ్లాక్ అవుతుంది. అది రూట్ కాజ్. దాని ఫలితంగా ఫిజికల్ బాడీలో దాని ఎఫెక్ట్ ఎలాగా ఉంటుందంటే నీ మజిల్ నాట్ కింద ఉంటుంది. నీ మజిల్ జనరల్గా ఉద్వేగం వచ్చినప్పుడు మనం మజిల్స్ బిగించుకోవడం, కొన్ని మజిల్స్ ఏమో రిలాక్స్ అవడం, కొన్ని మజిల్స్ ఏమో బిగించుకోవడం, పర్టికులర్గా బాడీలో కొన్ని మజిల్స్ నాటింగ్ అవ్వటం, ఈ అబ్జర్వ్ చేసి ఉంటాం మనం. సో ఆ ఫిజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి రెమిడిఫైయింగ్ చేయటం. సో అవి రాట్ కాజ్ అనమాట తర్వాత రాబోయే డిసీజ్ కి. సో దేర్ ఫోర్ అవి రెమిడిఫై అవుతాయి ఈ ప్రాసెస్ లో. నెక్స్ట్ గైనింగ్ కంట్రోల్ ఓవర్ సర్టన్ నర్వ్ సెంటర్స్. నర్వ్స్ జంక్షన్స్ ఉంటాయి, వీటిలో కొన్ని వేల నర్వ్ సెంటర్స్ ఉంటాయి. ఈ నర్వ్ సెంటర్స్ ఆ సెంటర్స్ మీద కంట్రోల్ రావటం, ఆ నర్వ్ సెంటర్ ఒక వర్కింగ్ మీద కంట్రోల్ రావటం. పశ్చిమోత్తాసనం వేసాం అనుకోండి, వేగస్ నర్వ్ ట్రిగరింగ్ అవుతుంది అనమాట, అది కంట్రోలింగ్ లోకి వస్తుంది అలాగా. నెక్స్ట్ కీపింగ్ ఇన్ అపియన్స్ ద ఓవర్ పవరింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్లే ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ ఈ అండ్ ఎస్ సెంటర్స్. ఈ సెంటర్ ఎస్ సెంటర్ అంటే ఎమోటివిటీ సెంటర్ అండ్ సెన్సోవైటాలిటీ సెంటర్. ఎమోటివ్ సెంటర్ అంటే ఉద్వేగం అన్నమాట, ఇంకా పని చేయకుండా ఉండలేవు నువ్వు. ఎస్ సెంటర్ ఏమో ఇనర్షియా ప్రతీక అనమాట, ఏ స్థితి ఉందో ఆ స్థితి కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంటుంది అనమాట. సో వీటికి ఒక క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఈ క్వాలిటీస్ ప్లే చేస్తుంటాయి. ఎంత పవర్ఫుల్ ప్లే చేస్తుంటాయి అంటే అయిన అస్తమానం నీ యొక్క ఇంటిగ్రిటీ సెంటర్ ని డామినేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే నీలో ఉండే సత్వగుణాన్ని, రజోగుణ తమో గుణం సెంటర్ క్వాలిటీస్ డామినేట్ చేస్తుంటాయి. ఈ డామినేషన్స్ టెంపరీగా అపియన్స్ పెట్టడానికి, అపియన్స్ లో పెట్టడం అంటే ఏంటంటే పక్కన పెట్టి ఉంచడం, నేను పూర్తిగా తొలగించేది కాదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోల్డ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఆసనాలు వేసేది సెక్షన్ 1, మైండ్ యొక్క సెక్షన్ 1 ని క్లోజ్ చేసి మైండ్ యొక్క సెక్షన్ 2 ని టెంపరీగా ఓపెన్ చేస్తాం. ఆ థాట్ కానీ పర్టికులర్ థాట్ కానీ పర్టికులర్ ఇష్యూ లేదా ప్రాబ్లమ్ ని సెక్షన్ 1 నుండి సెక్షన్ 2 కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంట్యూటివ్ సొల్యూషన్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం. దెన్ సెక్షన్ 1 క్లోజ్ చేస్తాం, ఓపెన్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు సెక్షన్ 2 ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అగైన్ ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే సొల్యూషన్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని లేదా ఇన్సైట్ వచ్చిన దాన్ని ఐ సెంటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఐ సెంటర్ థాట్ రూపంలో నీకు చెప్తుంది. అప్పుడు నీకు థాట్ లో నీకు అది తెలుస్తుంది. స్మాల్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడే డేంజర్ కూడా కలుగుతుంటుంది. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆసనాలు, ఇష్టం వచ్చిన థాట్ స్టేట్ లో కనుక చేసినట్టయితే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. ఆ టైంలో నీ మైండ్ లో ఏ థాట్ కాన్స్టెంట్ గా పీరియాడికల్ గా రిపీట్ అవుతుందో, దేని ఉద్వేగ స్టేట్ లో ఉన్నావో, ఏ థాట్ జనరేషన్ స్టేట్ లో ఉన్నావో నీకు తెలియదు. అలాంటి థాట్ ని నీకు తెలియకుండా నువ్వు సెక్షన్ ఓపెన్ క్లోజ్ 1 ని క్లోజ్ చేసి సెక్షన్ 2 షిఫ్ట్ చేసేస్తే నీకు సొల్యూషన్ ఎలాంటిది వస్తుంది? సొల్యూషన్ కూడా అలాంటిది వస్తుంది. ఇక్కడ సొల్యూషన్ మంచి చెడు అని కాదు, సొల్యూషన్ కూడా అదే వస్తుంది. సపోజ్ వాడు నన్ను కొట్టాడు, వాడు నన్ను తిట్టాడు, వాడు నన్ను తిట్టాడు, వాడు నన్ను తిట్టాడు అంటూ అప్పుడు అనుకో, దీని నుండి బయటకి ఏమొస్తుంది? థాట్ ఎలా తిట్టాలి, వాడిని ఎలా కచ్చి తీర్చుకోవాలి, ఎలా రివెంజ్ తీర్చుకోవాలి అనే సొల్యూషన్ వస్తుంది బయటకి. సో అందుకని చాలా డేంజర్ అనమాట. సో ఈ మనం ఒక ఆసనంలో వేసిన తర్వాత ఎన్నిసార్లు గాలి పీల్చి వదులుతాం అనే దానికి ఈ ప్రాసెస్ కి లింక్. ఈ ప్రాసెస్ అంతా అండర్స్టాండ్ కాకుండా ఇష్టం వచ్చినట్టు ఆసనాలు వేయడం అనేది తప్పది.
ఎక్సర్సైజ్ రూపంలో చేసుకోమనండి, యోగా పేరుతో చెయ్యొద్దంట. హ్యాస్ టు లెర్న్ through direct person to person, not through any other media like video, channel, or online, after book reading or listening about them, etc. అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా ఇక్కడ. ఒకటి ఏంటంటే ఈ యోగాసనాలు నేర్చుకోవటం అనేది, సూర్య నమస్కారాలు నేర్చుకోవటం అనేది, ఇది ఒక పర్సన్ నుండి పర్సన్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన నాలెడ్జ్. అలాగే నేర్చుకోవడం జరగాలి. అంతే కానీ నాట్ త్రూ ఎనీ అదర్ మీడియా, మిగతా మీడియా లాగా ఏదో ఒక యూట్యూబ్లో వీడియో చూసేసి అవి తక్కువ ప్రాక్టీస్ చేసేసేయటం, లేదా ఛానల్ ఏదో చూసుకొని ఆ ఛానల్ ప్రాక్టీస్ చేయటం, ఒక సీడీ అవైలబుల్ ఉంటే ఆ సీడీ చూసేసి వెంటనే యోగాసనాలు వేసేయటం. ఒక రకంగా చెప్పాలంటే ఒక 20 ఏళ్ల క్రితం అలాగే చేశాను. రాంగ్ అది. సో ఆఫ్టర్ బుక్ రీడింగ్ ఏదో యోగాసనం పుస్తకం చదివేసేసి వెంటనే ఆ పోజులు ఎట్టేయటం, అదే ఎవరి దగ్గర వినేసి ఇలా చేయి ఇలా చేయి వాడే నేర్చుకుంటున్నాడు, వాడి దగ్గర వినేసి చేసేసేయటం చేయకూడదు. సో ఖచ్చితంగా పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సినవే యోగాసనాలు, సూర్య నమస్కారాలు. ఇది వాళ్ళని నొక్కి నొక్కి చెప్తున్నాను. వీటి 4-fold ఎఫెక్ట్ చేయడం కానీ టెంప్ట్ కూడా అవుతాం అన్నమాట. అయితే మంచి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం అని మనం యోగాసనం వేసి ఆ ఇన్ఫర్మేషన్ని సెక్షన్ 1 క్లోజ్ చేసి సెక్షన్ 2 పంపించేసి ప్రాబ్లం సొల్యూషన్ తెలుసుకుంటాం అని ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. బట్ యాక్చువల్గా పర్సన్ టు పర్సన్ నేర్చుకోవాల్సిందే, సిస్టమేటిక్ ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ 3SRB. సో ఏ ఆసనం వేసాలన్నా ముందు బ్యాలెన్స్ అయిపోయి ఉండాలి మైండ్ పొజిషను. సో మైండ్ని బ్యాలెన్స్ చేసి ఉండాలంటే 3-step రిథమిక్ బ్రీదింగ్ కంప్లీట్ ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. సో 3-step రిథమిక్ బ్రీదింగ్ ఒక ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. బయట సీడీలు చేసుకుంటే, ఒక ఛానల్ చూసేసుకొని సూర్య నమస్కారాలు నేర్చేసుకుని మేము ప్రాక్టీస్ చేసేస్తుంటే 3SRB ఎస్టాబ్లిష్ చేయకుండా చేస్తే అంటే ఉపయోగం లేదు. యాక్చువల్గా అది ఏది ఉద్దేశించిందో ఆ ఉపయోగం లేదు, పైగా హార్మ్ చేసే అవకాశం కూడా పెరుగుతుంది. నాట్ టు బి ప్రాక్టీస్డ్ మోర్ దాన్ 108 బ్రెత్స్. సో గాలి పీల్చి వదలటం అనేది 108 సార్లు కంటే ఎక్కువ అవసరం లేదు. సో ఒక ఆసనం వేసిన పొజిషన్లో, ఒక ఆసన పొజిషన్లో ఉండగా 108 శ్వాసలు పీల్చి వదలటం కంటే ఎక్కువ అయితే చేయవలసిన అవసరం లేదు. అంతకు లోపలే చేస్తాం. 12 చేయి, 36 చేయి, 24 చేయి, 54 చేయి, సో ఏదైనా 108 దట్ డూ విత్ కంప్లీట్ అవేర్నెస్. అందుకని చేసేప్పుడు ఎప్పుడైనా సరే కంప్లీట్ అవేర్నెస్తో చేయాలి యోగాసనం గురించి కంప్లీట్గా. ఫోకస్ ఆన్ డూస్ అండ్ డోంట్స్. ఈ డూస్ అండ్ డోంట్స్ ఇలా ఇలా చేయాలి, ఇలా చేయకూడదంటే వాటి మీద ఫోకస్ చేయాలి, రాదర్ దాన్ అటైన్మెంట్ ఆఫ్ ఫైనల్ పోస్చర్. అందుకని ఆ బొమ్మలో చూపించినట్టు ఫైనల్ యోగాసనం వేసినప్పుడు ఎలా ఉంటుంది, పొజిషన్ ఎలా ఉంటుంది, చేయి పొజిషన్ ఎలా ఉంటుంది, కాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుంది, బాడీ పొజిషన్ ఎలా ఉంటుంది అనే ఫైనల్ పొజిషన్ పోస్చర్ ఉందే, దాని మీదే పెట్టకుండా, అదే ఇంపార్టెంట్ కాకుండా అసలు డూస్ అండ్ డోంట్స్, అసలు స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసినప్పుడు నీ యొక్క రెస్పిరేషన్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఏ మూమెంట్ తర్వాత ఏ మూమెంట్ చేసుకుంటూ రావాలి ఆ పొజిషన్లోకి వెళ్ళడానికి, ఏ మూమెంట్ చేస్తున్నప్పుడు ఎలాగ గాలి పీల్చడం వదలటం చేయాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే బయటకు వచ్చేప్పుడు కూడా ఆసనం నుంచి అవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ టైంలో చేయాలి, ఎలాంటి కండిషన్లో చేయాలి, స్టమక్ కండిషన్లో, ఇవి డూస్ అండ్ డోంట్సే ఇంపార్టెంట్. అంతేగాని ఫైనల్ పోజ్ వచ్చిందా లేదా ఇంపార్టెంట్ కాదు, ఆ పోజ్లో ఎంతసేపు ఉంచున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత సంక్లిష్టమైన ఆసనం వేయగలిగావు అనేది ఇంపార్టెంట్ కాదు. గెటింగ్ ఇన్ టు ఆసన ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. ఇది ఎక్సర్సైజ్ లాగా జరుగుతుంది, ఆర్ ఏ కాంపిటీషన్. ఇదేం పెద్ద కాంపిటీషన్ కాదు పక్కవాడి కంటే బాగా వేయడానికి, ఆర్ సర్కస్ కాదు ఇది, అండ్ అథ్లెటిక్ వర్కౌట్ అంతకంటే కాదు. ఓకే, రేపు మీద చూద్దాం.